పూర్తిగా కనపడకుండా ఎక్కడో లోపల ఉన్న తన స్పోర్ట్స్ బైక్ స్టార్ట్ చేసి దానిపై స్వప్నికను కూర్చోబెట్టుకుని రవిచంద్ర మ్యాన్షన్ వైపు దూసుకెళ్తాడు విజయ్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 179. రాత్రి జరిగిన ఆ రసవత్తర శృంగార యుద్ధం తర్వాత స్వప్నిక కనీసం అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉంది. కానీ తెల్లవారక ముందే మ్యాన్షన్ కి వెళ్ళాలి. మరి ఎలా ఇప్పుడు? విజయ్ తన డాన్ గెటప్ తీసేసి అతను ఎప్పటిలా కామన్ మ్యాన్ లా మారువేషం వేసుకుని ముఖానికి మాస్క్ తగిలించి తన స్పోర్ట్స్ బైక్ మీద స్వప్నికను ఎక్కించుకుంటాడు. అర్ధరాత్రి పబ్ హంగామా ముగిసింది. రాత్రి జరిగిన ఆ వైల్డ్ రొమాన్స్ తర్వాత తెల్లవారుజామున మంచు కురుస్తున్న వేళ ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై సాగి ఈ బైక్ జర్నీ వాళ్ళిద్దరి మనసుల కలయికకు ఒక అందమైన వేదికలా మారుతుంది. ఎవరు లేని ఆ నిర్మానుష్యమైన రోడ్డు మీద విజయ్ స్పోర్ట్స్ బైక్ గాలి వేగాన్ని చీల్చుకుంటూ మ్యాన్షన్ వైపు పరుగులెడుతుంది. రాత్రి జరిగిన ఆ ఇంటెన్స్ రొమాన్స్ వల్ల స్వప్నిక పూర్తిగా నీరసించిపోతుంది. వెనుక కూర్చుంటే ఎక్కడ కింద పడిపోతుందనన్న భయంతో విజయ్ బైక్ ఆపి ఆమెను తనకు ఎదురుగా బాయ్లెట్ ముందు తన వైపు ఫేస్ ఉండేలా కూర్చోబెట్టుకుంటాడు. స్వప్నిక తన 2 చేతులను అతని మెడ చుట్టూ, తన 2 కళ్ళని అతని నడుం చుట్టూ వేసి విజయ్ని పూర్తిగా హత్తుకొని కూర్చుంటుంది. గాలికి కదులుతున్న ఆమె హెయిర్ నుండి వస్తున్న ఆ కమ్మని ఆరము అతని మనసును తాకుతుంది. ఆమె మేని వెచ్చని ఆ సున్నితమైన స్పర్శ విజయ్ని మత్తెక్కిస్తుంటే అతనికి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ బైక్ స్పీడ్ తగ్గిస్తూ, స్వప్ని డియర్, ఎలా ఉంది ఈ జర్నీ అని చాలా హస్కీగా అడుగుతాడు విజయ్. అతని గుండెల్లో తలదాచుకుంటూ స్వీట్ గా మాట్లాడుతూ, సూపర్ డాన్ హబ్బీ, మళ్ళీ మనం కొత్తగా లవ్ లో పడ్డట్టుంది. ఈ గాలి, ఈ మంచు, నీ కౌగిలి అన్నీ ఒక కలలా ఉన్నాయి విజయ్ అని ముద్దుగా నిద్రమత్తుతో అంటుంది. నిజమే స్వప్ని, చూసుకోకుండానే ఒకరినొకరం లవ్ చేసుకున్నాం. తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం. ఒకరినొకరం ఇష్టపడి దగ్గరయ్యాం. నేను నిన్నే ఇష్టపడ్డానని నాకు ముందే తెలుసు. కానీ నీ మనసులో కూడా నేనున్నానని నాకు తెలియడం, నువ్వు ఇష్టపడ్డది నన్నేనని నీకు తెలియడం కొంచెం లేట్ అయ్యింది. దాని తర్వాత మనం ఫుల్లీ హ్యాపీగా ఉన్న టైంలో ఈ లేనిపోని గొడవలు, స్ట్రెస్, వీటన్నిటికి తోడు ఈ 5 ఏళ్ల దూరం మనల్ని చాలా ఇబ్బంది పెట్టాయి కదా అని మెల్లిగా అంటాడు విజయ్. అలా సాగుతున్న వాళ్ళ మాటలకు ఒక్కసారిగా ఏదో ఐడియా వస్తుంది. వెంటనే ఇప్పుడు మనం అని విజయ్ స్వప్నికలు ఇద్దరు ఒకేసారి అరుస్తారు. ఇద్దరు ఒక్కసారిగా ఆగిపోయి ఒకరినొకరు చూసుకొని నవ్వుకోగా, నువ్వు చెప్పు విజయ్ అని ముద్దుగా అంటుంది స్వప్నిక. నువ్వే చెప్పు, నీ విషెస్ ని ఫుల్ఫిల్ చేయడం నా బాధ్యత అని ప్రేమగా అంటాడు విజయ్. స్వప్నిక ససిమిర అనడంతో, సరే నేనే చెప్తాను. ఇప్పుడు మనం ఇంతకాలం అనుభవించని ఆ స్వప్నిక అతని మాటను అందుకుంటూ, నాకు అర్థమైంది ఆ లవర్స్ లైఫ్ ని అని అతని కళ్ళల్లోకి చూస్తూ ఎక్సైట్మెంట్ తో ఆగిపోతుంది. విజయ్ ఆమె పెదవులపై ఒక చిన్న ముద్దు పెట్టి, అవును, ఆ లవర్స్ లైఫ్ ని ఇప్పుడు మన ఇద్దరం ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఐవింగ్ చేస్తూ అడుగుతాడు విజయ్. స్వప్నిక ఆనందంతో అతని మెడను ఇంకా గట్టిగా చుట్టేసి, అదే అదే విజయ్ నా మనసులో కూడా ఉంది. ఈ డాన్ గెటప్లు, ఈ పగలు, ప్రతీకారాలు పక్కన పెట్టి మళ్ళీ ఆ పాత విరాజ్ రవిచంద్ర విజయ్ స్వప్నికల్లా మారిపోదాం. ఒక్క క్షణం కూడా వదలకుండా ప్రేమిస్తూనే ఉందాం అని అతని బుగ్గ మీద ముద్దు పెడుతుంది స్వప్నిక. పక్క ఇక మీదట మన మధ్య దూరం ఉండదు, కేవలం అనురాగమే ఉంటుంది. పద, మన మ్యాన్షన్ వచ్చేసింది, ఇక అక్కడ మన కొత్త లైఫ్ మొదలవ్వాలి అని అంటాడు విజయ్. ఆ బైక్ జర్నీ కేవలం మ్యాన్షన్ వైపు సాగడం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన ఒక కొత్త ప్రేమ సామ్రాజ్యం వైపు సాగుతుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కూడా ఆ జంటను చూసి మురిసిపోతున్నాడు. రవిచంద్ర మ్యాన్షన్ దగ్గర అవడంతో అప్పుడు
మాస్క్ వేసుకుని విజయ్ దాని మీద నుండి హెల్మెట్ పెట్టుకుని ఆ మ్యాన్షన్ వెనుక వైపు తన బైక్ ను తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బైక్ ఆఫ్ చేసి దిగిన విజయ్ తన హెల్మెట్ ని బైక్ హ్యాండిల్ కి తగిలించి స్వప్నిక నడుం చుట్టూ చేయి వేస్తాడు. పద రౌడీ పెళ్ళాం గారు, గోడ ఎక్కాలి, రాత్రి నా పవర్ చూసావుగా, ఇప్పుడు నీ పవర్ చూపించు అని నవ్వుతూ అంటాడు విజయ్. నీరసంగా అతనిపై వాలిపోతూ బుంగమూతి పెట్టిన స్వప్నిక, నీకు భలే సరదాగా ఉంది కదూ, అసలు నా ఒళ్ళు ఎలా హూనమైపోయిందో నీకు తెలుసా? అస్సలు ఓపిక లేదు విజయ్, నువ్వే నన్ను ఎక్కించు అని గోముగా అంటుంది స్వప్నిక. విజయ్ నవ్వుతూ ఆమెను అమాంతం ఎత్తుకుని అక్కడ ఎత్తుగా ఉన్న మట్టి దిబ్బ ఎక్కి గోడపై కూర్చోబెడతాడు. తను కూడా ఒకే ఒక్క జంపుతో గోడ ఎక్కేసి అవతలి వైపు దూకుతాడు. విజయ్ విన్యాసాలను కళ్ళప్పగించి చూస్తుంది స్వప్నిక. చేతులు చాచి దూకు స్వప్ని, నేనున్నానుగా అని అంటాడు విజయ్. స్వప్నిక కళ్ళు మూసుకుని అతని చేతుల్లోకి దూకగా విజయ్ ఆమెను కిందకు దించకుండా ఒక చిన్న పిల్లల ఎత్తుకుని ఆమె బెడ్రూమ్ వెనుక వైపు వెళ్తాడు. వాళ్ళకి అక్కడ ఒక ఐరన్ నిచ్చెన కనపడుతుంది. మ్యాన్షన్ చుట్టూ ఉన్న ప్లేస్ లో పూలు, పళ్ళు, కూరగాయలు అన్ని చెట్లు ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు కొమ్మల్ని కత్తిరించడానికి, వాటన్నిటిని కోయడానికి వీలుగా ఓ పక్కన పెద్ద ఐరన్ నిచ్చెన ఉంటుంది. నిచ్చెన ఎక్కడానికి ఓపిక ఉందా మన రౌడీ పిల్లంకి అని చిలిపిగా అడుగుతాడు విజయ్. డాన్ హబ్బీ ఉండగా రౌడీ పిల్లంకి ఏం తక్కువ అని కళ్ళు చిన్నగా చేసి అడుగుతుంది స్వప్నిక. సరే, ఏం చేస్తాం, ఇప్పుడు నిన్ను ఉప్పు బస్తాలా నా వీపు మీద ఎక్కించుకుంటాను, గట్టిగా పట్టుకో మరి అని అంటాడు విజయ్. స్వప్నిక నవ్వుతూ అతని వీపు మీద ఎక్కి మెడను గట్టిగా చుట్టేసి, ఉప్పు బస్తానా, నేనేమన్నా అంత బరువున్నానో ఏంటి, అయినా రాత్రంతా వైల్డ్గా బిహేవ్ చేసి ఇప్పుడు ఇలా నిత్యం లెక్కిస్తున్నావు, భలే మొగుడువయ్యా నువ్వు అని అంటుంది. విజయ్ నిచ్చెనెక్కుతూ, అది రాత్రి, నీ డాన్ మొగుడు విక్రమ్ రాయ్, ఇది ఉదయం, నీ లవ్వర్ బాయ్ విజయ్, రెండింటికి చాలా తేడా ఉంటుంది మరి అని నవ్వుతూ అంటాడు విజయ్. బాల్కనీలోకి చేరుకుంటారు ఇద్దరు. స్వప్నిక ముందే డోర్ తెరిచి ఉంచడంతో ఈజీగా లోపలికి వెళ్ళగా 5 ఏళ్ల తర్వాత తన బెడ్రూమ్ లో అడుగుపెట్టిన విజయ్ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ఆ గదిలోని ప్రతి వస్తువు తన కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపించి అతని కళ్ళు చెమర్చుతాయి. అది గమనించిన అతన్ని తన గుండెలకు హత్తుకుంటుంది స్వప్నిక. మళ్ళీ మన గదిలోకి వచ్చేస్తావు విజయ్, త్వరలోనే ఈ దొంగచోట రాకపోకలు పోయి నువ్వు మహారాజుల అడుగు పెడతావు, చూస్తూ ఉండు అని మెల్లిగా అంటుంది స్వప్నిక. స్వప్ని, ఫ్రెష్ అయ్యి వస్తావా, మళ్ళీ కూల్ జెల్ అప్లై చేస్తా అని అంటాడు విజయ్. ఓకే అని లోపలికి వెళ్ళిన స్వప్నిక ఫ్రెష్ అయ్యి 10 నిమిషాల్లో బాత్రూమ్ వేసుకుని బయటకొస్తుంది. ఆమె వచ్చేసరికి విజయ్ వేడి పాలు, పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఆమె చేతిలో పెడతాడు. అంతే, అతను అలా చేయగానే ఒక్కసారిగా స్వప్నికకు ఎన్నో ఏళ్లుగా దాచుకున్న దుఃఖం బయటకు తన్నుకొస్తుంది. అంతే, అతన్ని కౌగిలించుకుని బోరుమని ఏడుస్తుంది. ఆ ఏడుపులో ఉన్న బాధ, వేదన వర్ణనాతీతంగా ఉంది. ఆమెను అలా చూడగానే వీచి కళ్ళు కూడా ఆ క్షణం వర్షించి అతని బుగ్గలను తడిపేస్తాయి. అది చూసిన స్వప్నిక తను మరీ పిరికిదాన్నైతే విజయ్ తట్టుకోలేక తన వల్ల అతని ప్లాన్ ఫెయిల్ అయితే కష్టమని అనుకున్న వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుంది. పాలు తాగి టాబ్లెట్ వేసుకున్న స్వప్నిక ఒంటి నిండా మళ్ళీ జెల్ అప్లై చేయగానే ఆమె నైట్ డ్రెస్ వేసుకుని, అమ్మయ్యా, వేణీళ్లతో స్నానం చేసి వచ్చేసరికి ప్రాణానికి హాయిగా ఉంది విజయ్ అని అంటుంది. విజయ్ ఆమెను వదల్లేక బిగియార కౌగిలించుకుని ఆమె నుదుటిపై గాఢమైన ముద్దు పెడతాడు. స్వప్ని, ఇవాళ నువ్వు ఆఫీస్కి రావద్దు, రాత్రి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను కదా, రెస్ట్ తీసుకో, నేనే సాయంత్రం ఇంటికి వస్తాను, ఆ ఆకాష్ గాడు ఏదైనా అడిగితే తలపోటు అని చెప్పు అని అంటాడు విజయ్. లేదు విజయ్, ఆఫీస్ నుండి వచ్చాక ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నువ్వు కనిపిస్తావా అని ఎదురు చూస్తుంటా నేను, అంతసేపు
నిన్ను చూడకుండా ఉండలేను. 5 ఏళ్లుగా బతికి ఈడ్చుకుంటూ వస్తున్నా. నాకు ఓపిక చచ్చిపోయింది విజయ్. ఇక నా నుండి కాదు. ఇప్పుడు కూడా నీకు పక్కన ఉండి హెల్ప్ మాత్రమే చేస్తాను. మొత్తం నువ్వే చూసుకో. ఇప్పుడు టాబ్లెట్ ఇచ్చావుగా, ఆఫీస్కు వెళ్ళే టైం వరకు క్యూర్ అవుతాను. కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది స్వప్నిక. వీచే మళ్ళీ తన మాస్క్ పెట్టుకుని బాల్కనీ నుండి కిందకు దిగాక కూడా స్వప్నిక బాల్కనీ అంచు వరకు వచ్చి చూస్తుంటే వీచే మళ్ళీ గోడ దూకి వెనక్కి తిరిగి చూస్తాడు. గాలిలో ఒక ముద్దు విసిరి టాటా అని చెప్పి తన బైక్ వైపు పరుగు తీస్తాడు. స్వప్నిక కళ్ళల్లో ఆనందం. ఒంటిపై రాత్రి అతను చేసిన ప్రేమ ముద్దులు ఆమెను ఒక కొత్త లోకంలో విహరింపజేస్తున్నాయి. వీళ్ళిద్దరి సంతోషం లైవ్ లో ఒకరికంట పడనే పడింది. అదే ఆకాష్. ఇక్కడ ఆకాష్ బెడ్రూమ్ నిండా మద్యం వాసన, సిగరెట్ కంపు. బెడ్ పక్కన కింద చెల్లాచెదురుగా పడి ఉన్న సిగరెట్ పీకలు, మద్యం సీసాలు ఉండగా బెడ్ మీద మాత్రం ఆకాష్ పక్కన ఒక అమ్మాయి ఉంది. ఇద్దరు న్యూడ్గా ఒకరిపై ఒకరు పడుకొని ఉంటారు. అప్పటి వరకు తనలోని కసిని, పగను, కోపాన్ని ఆ అమ్మాయి శరీరం మీద తీర్చుకుని బెడ్ పై పొర్లుతున్న ఆకాష్కి ఎంతకు నిద్ర రావడం లేదు. పబ్లో స్వప్నిక వేసుకున్న ఆ డ్రెస్, ఆమెను వేరేవాడు డాన్స్ చేయడానికి రమ్మనడం, విక్రమ్ రాయ్ తనను అవమానించడం గుర్తొచ్చి వాడికి ఒళ్ళు మండిపోతుంది. అవన్నీ మాటి మాటికి గుర్తొచ్చి వాడిని నిలవనీయడం లేదు. ఒక్కసారి విసుగ్గా ఒళ్ళు విరుచుకుని పక్కనే నిద్రపోతున్న ఆ అమ్మాయిని అసహ్యంగా చూస్తూ తన మోచేత్తో ఆమెను పక్కకు నెట్టేసి దిక్కున లేచి కూర్చుంటాడు ఆకాష్. చిరాక గొంతులో కర్కశత్వంతో, ఏయ్ లే, ఇక చాలు, నీ పని అయిపోయింది కదా, లేచి వెళ్ళిపో ఇక్కడి నుంచి, నాకు ఇంకా చాలా పనులున్నాయి అని చిరాక కర్కశత్వంతో అంటాడు ఆకాష్. అతను విసుగ్గా పక్కనే ఉన్న వ్యాలెట్ తీసి ఒక 10,000 రూపాయల నోట్ల కట్టను ఆమె మొహం మీదకు విసిరి కొడతాడు. ఆ నోట్లు గాలిలో ఎగురుతూ ఆమె శరీరంపై అక్కడక్కడ పడతాయి. ఆ అమ్మాయి నివ్వరపోయి కళ్ళల్లో నీళ్లతో ఆకాష్ వైపు చూస్తూ, సార్ అది అని అంటుంది. ఏంటి చూస్తున్నావు? ఆ డబ్బు కనపడటం లేదా? అవి తీసుకుని పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, మళ్ళీ నా కంటికి కనిపించకు, గెట్ అవుట్ అని అరుస్తాడు. ఆ అమ్మాయి మనసులో రగిలిపోతుంది. ఇంతసేపు తనతో బెడ్ షేర్ చేసుకుని ఊపిరాడనివ్వకుండా తన తాపాన్ని, కసిని నా శరీరం మీద తీర్చుకుని ఇప్పుడు ఒక పురుగుని చూసినట్టు ఇంత హీనంగా చూస్తాడా? ఛ, ఏ మనిషి వీడు అని మనసులో తిట్టుకుంటూ బెడ్ పక్కన కుప్పలా పడి ఉన్న తన డ్రెస్ ని తొందరగా వేసుకుని ఆ నోట్లను ఏరుకుని కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆకాష్ ఆమె వైపు కనీసం తిరిగి కూడా చూడకుండా సిగరెట్ వెలిగించి ఒక దమ్ము లాగి చిరాక తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి రవిచంద్ర మ్యాన్షన్ లో ఎవరికి తెలియకుండా తను అమర్చిన హిడెన్ సీసీ కెమెరాల విండోను ఓపెన్ చేస్తాడు. ఆకాష్ కోపంగా గొనుగుతూ, ఏంటో ఈ మధ్య ఈ స్వప్నికలో ఏదో మార్పు కనిపిస్తుంది. అసలు నిన్న ఆ పబ్ నుండి ఎన్నింటికి ఇంటికొచ్చిందో ఏంటో చూడాలిప్పుడు. అతను ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తుండగా అప్పుడే లైవ్ లో విజయ్ గోడ దూకి వెనక్కి తిరిగి గాలిలో ఒక ముద్దు విసిరి టాటా అని చెప్పి తన బైక్ వైపు పరుగు తీయడం కనబడుతుంది. ఒక్కసారిగా అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. వెంటనే అంతకు గంట క్రితం ఏమైందో అని ఆ ఫుటేజ్ ని రివైండ్ చేసి చూస్తాడు ఆకాష్. మ్యాన్షన్ వెనుక వైపు ఉన్న చీకటి సందులోకి ఒక బ్లాక్ స్పోర్ట్స్ బైక్ వచ్చి ఆగడం, ఆ వ్యక్తి ముఖానికి మాస్క్, తలకి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. ఆ హెల్మెట్ ని తీసి అతను బైక్ హ్యాండిల్ కి తగిలించడం, తర్వాత స్వప్నికని గోడ ఎక్కించడం, తను కూడా చిరుత పులిలా లోపలికి దూకడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆకాష్ షాక్ తో కుర్చీలో నుండి లేచి నిలబడి, ఎవడు వీడు, అసలు ఎవడీడు? స్వప్నికని ఎత్తుకుని వెళ్తున్నాడు, వీడు లోపలికి దూకడం ఏంటి? అసలు ఆ గోడ దూకడం చూస్తుంటే ఏదో పెద్ద గూండాలాగా ఉన్నాడే అని అనుకుంటాడు. స్క్రీన్ ని గమనిస్తున్న ఆకాష్ ముఖం కోపంతో ఎర్రబడుతుంది. ఆ వ్యక్తి స్వప్నికని ఉప్పు బస్తాల
వీపు మీద ఎక్కించుకుని నిచ్చెన ద్వారా బాల్కనీలోకి వెళ్లడం చూసిన ఆకాష్ జుట్టు పీక్కుంటూ, ఛీ, ఇది నన్ను కాదని కొత్తగా వాడితో తిరుగుతుందా? వాడు వేసుకున్న డ్రెస్ చూస్తుంటే ఈవిడో కామన్ మ్యాన్ లా ఉన్నాడు, లోకల్ గూండాలాగా ఉన్నాడు. మరి ఈ విక్రమ్ రాయ్ వచ్చాక వీడొకడు కొత్తగా తయారయ్యాడా? అసలు వీళ్ళ మధ్య ఏం జరుగుతుంది అని టెన్షన్ పడతాడు. మరో గంట దాటింది. ఆకాష్ కన్ను మూయకుండా స్క్రీన్ నే చూస్తున్నాడు. తెల్లవారుతుండగా ఆ వ్యక్తి మళ్ళీ బాల్కనీ నుండి కిందకు దిగాడు. అప్పుడు స్వప్నిక బాల్కనీలో నిలబడి వాడిని గట్టిగా హక్ చేసుకుని వదలలేక వీడుకోలు చెబుతుంది. ఆ వ్యక్తి వెళ్ళిపోతుంటే ఆమె తన కన్నీళ్లు తుడుచుకోవడం చూసి ఆకాష్ పిచ్చోడైపోతూ ల్యాప్టాప్ ని కోపంగా సౌండ్ వచ్చేలా మూసేస్తాడు. పిచ్చిగా నవ్వుతూ అరుస్తూ, స్వప్నిక, నన్ను ఇన్నాళ్ళు పిచ్చోడిని చేశావా? 5 ఏళ్లుగా ఆ రవిచంద్ర జ్ఞాపకాలతో ఏడుస్తున్నావని అనుకున్నాను. కానీ నీలో ఇంతటి కోరిక దాగి ఉందా? ఒకడికి ఆఫీస్ పెత్తనం ఇచ్చి ఇంకొకడిని అర్ధరాత్రి దొంగల బెడ్రూమ్లోకి తెచ్చుకుంటావా? ఈ విషయం గనుక ఆ భూపతికి లాస్యకి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు అని గట్టిగా అరుస్తాడు ఆకాష్. వాడి కళ్ళు విషం చిమ్ముతున్నాయి. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోవాలని వాడి మనసు తహతహలాడుతుంది. రేపు ఉదయం ఆఫీస్కి వస్తావు కదా, అప్పుడు నీ పని చెబుతాను. అసలు ఆ దొంగ మొగుడు ఎవడో నేను తెలుసుకోకపోతే నా పేరు ఆకాశే కాదు. నువ్వు ఎంత దాచినా ఆ కెమెరాలు నిజం చెప్పేశాయి. స్వప్నిక, ఇక నీ ఆటలు సాగవు అని అంటాడు ఆకాష్. వెంటనే ఒక ఆలోచన రాగానే తన ఫోన్ అందుకొని వేగంగా ఒక నంబర్కి డయల్ చేయగా అటువైపు ఫోన్ రింగ్ అవుతుంది. నిద్రమత్తులో ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఏంటి సారు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని బద్ధకంగా అడుగుతాడు వాడు. ఒరే జగ్గు, అసలు నిన్న రాత్రి పబ్ నుండి వెళ్ళాక ఎక్కడికి చచ్చావురా నువ్వు అని కోపంగా అడుగుతాడు ఆకాష్. అసలే రాత్రి వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటే నేనెక్కడికి వెళ్తాను సారు? మీరు చెప్పినట్టే చేశాను కదా. ఆ విక్రమ్ రాయ్ గాడు నా గొంతు పట్టుకుని చంపేసినంత పనిచేశాడు. ఆ దెబ్బలకు ఇంటికి వెళ్ళి మూలుగుతూ అడుకున్నాను నేను అని అంటాడు వాడు. అబద్ధం చెప్పకు. నిన్న రాత్రి ఆ స్వప్నిక మేడంని ఫాలో అవుతూ తన బెడ్రూమ్ వరకు వెళ్ళింది నువ్వే కదా అని కావాలని అంటాడు ఆకాష్. ఒక్కసారిగా అతని మాటలకు బిత్తరపోయిన జగ్గు, ఏంటి సారు, నాకా అంత అదృష్టమా? మీరు చెప్పినట్టే పబ్లో ఆ విక్రమ్ రాయ్ ముందే ఆమెతో అలా బిహేవ్ చేసి వాడిని రెచ్చగొట్టాను. వాడు ఎంత వైల్డ్ గా బిహేవ్ చేశాడో తెలుసు కదా. వాడు మనిషి కాదు సార్, ఏదో అడవి మృగంలా ఉన్నాడు. వాడి దెబ్బలు తిని మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్లే ధైర్యం నాకు ఉందంటారా అని ఏడ్చినంత పనిచేస్తాడు వాడు. ఆకాష్ కళ్ళు ఇప్పుడు చిన్నగా అయ్యి ఆలోచిస్తూ, సరే, నువ్వు కాదన్నమాట. విను జగ్గు, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆ విక్రమ్ రాయ్ గాడు స్వప్నికతో ఉన్నప్పుడల్లా ఏదో ఒక విధంగా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఆమెను నువ్వు హెరాస్ చేయాలి, వాడికి పిచ్చెక్కించాలి. కానీ గుర్తుంచుకో, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు హద్దులు దాటావనుకో, హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న నీ చెల్లి శవమే నీ కొంపకొస్తుంది. తెలుసుగా ఆకాష్ అంటే ఏంటో అని క్రూరంగా అంటాడు ఆకాష్. తెలుసు సారు, అలాగే చేస్తాను అని వణుకుతూ అంటాడు జగ్గు. ఆకాష్ ఫోన్ కట్ చేసి చిరాగ్గా ఫోన్ పక్కన పడేశాడు. ఈ జగ్గు జగదీష్ అనేవాడు అప్పుడప్పుడు అమ్మాయిలను పటాయించి ఆకాష్ కి సప్లై చేస్తుంటాడు. అందుకే ఆకాష్ వాడిని పిలిపించి విక్రమ్ రాయ్ అసలు రంగు బయట పెట్టడానికి పబ్ లో అలా సీన్ క్రియేట్ చేయమని చెప్తాడు. ఇప్పుడు కానీ జగ్గు కాకపోతే మరి ఆ మాస్క్ వల్ల ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంటాడు అతను. మరోవైపు పబ్బులో విక్రమ్ రాయ్ని చూసినప్పటి నుండి లాస్య మనసులో ఒకటే అలజడి. విక్రమ్ రాయ్ బాడీ లాంగ్వేజ్, ఆ పవర్, ఆ కళ్ళు చూస్తుంటే అది అచ్చు వీజేలాగే అనిపిస్తుంది. లాస్య ఒంటరిగా గదిలో అటు ఇటు నడుస్తూ స్మోక్ చేస్తుంది. లేడు, ఆ వీజే చనిపోయాడు. కానీ ఈ విక్రమ్ రాయ్లో ఆ ఛాయలు ఏంటి మరి? స్వప్నిక కోసం
వాడు గాని అలా ప్రవర్తించాడంటే వాడు ఖచ్చితంగా విజయనే కావాలి. అదే నిజమైతే ఈసారి వాణ్ణి దక్కించుకుని తీరుతాను అని మనసులో మంగమ్మ శపథం చేస్తుంది లాస్య. విక్రమ్ రాయ్ విజయ్ ఒక్కరేనా అని లాస్య. కొత్తగా ఈ మాస్క్ వాలా ఎవడు అని ఆకాష్. తమ లైఫ్ ని లవర్స్ గా స్టార్ట్ చేయాలనుకుంటున్న జంట విజయ్ స్వప్నిక. ఇలా ఎవరి ఆలోచనలు వాళ్ళకి ఉండగా అసలు తరువాత ఏమవుతుందో తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.